ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడం సిద్ధంగా ఉన్నారు కదూ? ఈరోజు యేసయ్య మనతో ప్రత్యేకంగా మాట్లాడబోతూ ఉన్నాడు. సంపూర్ణ బహుమానం ఎలా పొందాలి, మన జీవితంలో సంపూర్ణ ఆశీర్వాదం ఎలా పొందాలి, ఈ విషయాన్ని దేవుడు తేటగా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మనం ఏం చేస్తే మన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది, దేవుడి యొక్క సంపూర్ణ చిత్తం ఎలా మన బ్రతుకులో నెరవేర్చబడుతుంది నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు జాగ్రత్తగా నువ్వు నిజంగా దేవుని సంపూర్ణ ఆశీర్వాదం పొందాలి ఆశిస్తే ఈ వాక్యాన్ని స్కిప్ చేయకుండా, దయచేసి అటు తిరగకుండా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని విను. దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయించండి. పరిశుద్ధాత్మదేవ, ఇది మీ సమయం. పరలోకపు తండ్రి, ఇది మీ సమయము తండ్రి. ఆకాశము తెరవబడును గాక, పరలోక రాజ్య వర్తమానం బయలుదేరును గాక, ఆయా మర్మయుక్తమైనటువంటి రాజ్య మర్మములు బయలుదేరును గాక తండ్రి. మీ వాక్కు బూరధ్వని వలె తండ్రి ప్రతిధ్వనించుడుగాక తండ్రి. ఆకాశం మేఘాల్లో ప్రభువా మీ వార్త ప్రతిధ్వనించును గాక తండ్రి. నాయన మీ దివ్య వాక్కు తండ్రి బయలుదేరును గాక ప్రభువా. మీ ప్రజలు ఏ దుఃఖములో, కష్టములో, శ్రమలో ఉన్నారో సంపూర్ణ బహుమానం పొందలేక తండ్రి చాలీచాల బ్రతుకులు ఎంతమంది ఉన్నారో ప్రభువా, చాలీచాల జీవితాలు ఎంతమంది నాయన కొట్టుమిట్టాడుతున్నారు ప్రభువా. ఒక్కసారి నాయన వారితో మీరు మాట్లాడమని, మీ సన్నిధి దయచేయమని, మీ సంపూర్ణ చిత్తము నెరవేర్చమని, సంపూర్ణ ప్రణాళిక నెరవేర్చమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. అందరూ బైబిల్ తీయాలి దయచేసి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెతో ఉత్తరం ఇచ్చాను. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బోయాజు ఋతుతో చెప్తున్నటువంటి మంచి మాట. ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చావు. అంత మాత్రమే కాదు, నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు. దేవుని వాగ్దానము, ఆయన చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్చబడాలంటే అంత ఈజీ కాదు. ప్రపంచంలో ఏదైనా ఈజీ కావచ్చేమో, కానీ దేవుని బిడ్డ దేవుని వాగ్దానం 100% పొందుకోవటం అనేది అంత ఈజీ కాదు. అది చాలా కాస్ట్లీ. మనం పడాల్సిన ప్రయాస, మనం పడాల్సిన కష్టం, మనం వెళ్ళాల్సిన మార్గం, మనము చేయాల్సినటువంటి యుద్ధము, పోరాటము, ఓర్పు, సహనంతో కూడిన క్రియలు ఎన్నో ఉన్నాయి చేయాల్సినవి. ఎప్పుడైతే వాటిలో మన దేవుని ఆనుకుని నడుస్తున్నప్పుడు, ఎంత పెద్ద కష్టమైన ఆయన మోసుకొని పోతున్నప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన మళ్ళీ మోసుకొని పోతాడు. పక్షిరాజు తన పిల్లలను రెక్కలపై మోసుకొని పోయినట్లుగా దేవుడు కష్టతర పరిస్థితుల మధ్యలో, లోయల్లో, కన్నీటి లోయల్లో, దుఃఖపు వేదనకు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆయన తన రెక్కలపై మళ్ళీ మోసుకొని వెళతాడు. అవి నీకు అందకుండా ఆయన మోసుకొని వెళతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరగబోతుంది ప్రియ దేవుని బిడ్డ. అందరం కూడా ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని పొందుకుంటాం. చూద్దాం ఎందుకు ఆమె ఎలా ఈ సంపూర్ణ బహుమానాన్ని పొందింది. ఋతు జీవితంలో చూస్తే సంపూర్ణంగా ఆమె జీవితం ముగించబడింది. ఆశీర్వాదం ఎక్కడ కొదువ లేకుండా ఆమె కష్టపడిన కాలములోను, శ్రమపడిన కాలములోను, ఒంటరిగా మిగిలిన కాలములోను, అన్ని కాలాల్లో కూడా ఆమె సంపూర్ణమైన బహుమానం పొందుకున్నది. అయితే మనం ఎలా పొందుకోగలం ఆ సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అదే ఋతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటాం. బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయువారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ మిగిల్చెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మిగిల్చి తీసుకొని పోయి అత్తకిచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. సో ఆయన పేలాలు అందించాడు. అందిస్తే ఎన్ని అందించుంటాడు? ఒక గుప్పిడి ఇచ్చుంటాడు ఆమెకి. ఒక చేతిని అట్ట పట్టుకొని ఆ రోస్ట్ చేసినటువంటి గ్రెయిన్ని, ఆ ధాన్యాన్ని, పాప్కార్న్ అనుకోండి, దాన్ని ఇట్లా ఒక చేతిని ఇట్ట బట్టి ఇచ్చుంటాడు, లేకపోతే దోశట్లో పోసిట్ట బట్టి ఇచ్చుంటాడు. దాంట్లో చికెన్ లేదు, మటన్ లేదు, దాంట్లో బిర్యానీ లేదు, కైమా లేదు, కనీసం ఎగ్గు కూడా లేదు. ఊరికి ధాన్యం, వేయించిన ధాన్యం తీసి ఇచ్చాడు. ఆ దాంట్లో కొంచెం సాస్ ఉంది, ఏదో టమాటా పచ్చడి లాగా ఏదో పచ్చడి ఉంది. ఆ మొక్క ముంచుకొని తినాలి ఆమె. తినేసేసి వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డ, అది ఎవరికైనా తృప్తినిస్తుందా? ఆ ఆహారం అంటే ఎవరికి ఇవ్వదు. కానీ ఇవేం చేస్తుందంటే తృప్తి పొందింది, అంత మాత్రమే కాదు, కొన్ని మిగిల్చింది. వాటిలో కొన్ని మిగిల్చింది. పొద్దునుంచి కష్టపడుతుంది, పొద్దుటి నుంచి
నిన్నంతా నడిచి ఊరు నుంచి వచ్చింది, అన్నీ సర్దుకుంది, ఆ యొక్క కూలిపోయినటువంటి ఇంటిని కట్టింది, తర్వాత అన్నీ ఎక్కడెక్కడ సర్దుకుంది, ఉన్న 4 ఆ వస్తువులు ఏవో పెట్టుకుంది, ఉదయాన్నే పనికొచ్చేసింది. సొమ్మసిల్లిపోయి ఉంటుంది, ఆకలి తప్పికతో ఉంటుంది. ఏం తిన్నారో, ఆ మోయాబు నుంచి తెచ్చుకున్నట్టు ఆహారం ఏం తిన్నారో తెలియదు, సొమ్మసిల్లిపోయి ఉంటుంది. కానీ ఆమె ఏం చేసిందంటే ఇచ్చిన ధాన్యములు, అంత పెద్ద కష్టంలో కూడా, అంత పెద్ద ఆకలిలో కూడా కొన్ని మిగిల్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా సేవింగ్స్ వైపు చూస్తున్నాయి. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అంటే సేవింగ్స్ అంటారు. మీరు బ్యాంక్కి వెళితే చిన్న మొత్తాల పొదుపు సంస్థ, సేవింగ్స్ సేవ్ చేయండి, మేము డబ్బులు ఇస్తాం, మీ డబ్బులు మా దగ్గర సేవ్ చేయండి, మేము మీకు వడ్డీ ఇస్తాం. సేవింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఉంది. ప్రపంచం అంతా కూడా దేశాన్ని కాపాడుకోవడానికి సేవింగ్స్ వాడుతుంది. పంటలు పండిన వెంటనే ధాన్యాన్ని కొని సమకూర్చి గిడ్డంగుల్లో పెట్టి వాటిని సేవ్ చేస్తూ ఉంటారు. ఆహార పదార్థాలు కావచ్చు, నూనె కావచ్చు, ఆయిల్ కావచ్చు, నీళ్ళ గురించి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఇదిగో నీళ్లను మనం వ్యర్థం చేయొద్దు, నీటిని మనం వాడుకోవాలి, ప్రతి నీటి బిందు విలువైనది, ఇది తరిగిపోయే సంపద కాబట్టి తరిగిపోకుండా మనం కాపాడుకోవాలి అని చెప్పేసి మరి అనేకమైనటువంటి సేవింగ్స్ గురించి ప్రపంచం అంతా ఘోషిస్తూ ఉన్నది. అయితే ఈ సేవింగ్స్ ఫార్ములా ఆమెకి ఎవరు చెప్పకుండానే ఆమె మొదలుపెట్టింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు తమ జీవితంలో కష్టాజితాలు మిగిల్చుకోవాలని ఆశతో ఉంటారో, రోజుకి కనీసం 1 రూపాయిని పక్కన వేస్తే, నెలకి కనీసం 1000 రూపాయలను పక్కన వేసుకోగలిగితే, ఖచ్చితంగా ఒక చిన్న నీటి బిందువులని కలిసి ఒక మహాసముద్రం అయినట్లుగా ఖచ్చితంగా అలా అయిపోతుంది. సో ఒకసారి నేను కూడా ఇలాగే నన్ను ఎప్పుడైతే ఒక 100 రూపాయలు ఉన్నా, ఒక 500 ఉన్నా, ఒక 1000 రూపాయలు ఉన్నా, దాన్ని తీసి దాంట్లో ఒక చిన్న బాక్స్ వేయటం మొదలు పెట్టేశాను. కొంతకాలంకి అది నిండిపోయింది. రోజుకు 1 రూపాయి, ఒక 5 రూపాయలు వేయాలంతే, ఒక 10 రూపాయలు దాయాలంతే. ఈరోజు నా కష్టాజితలు మిగిలింది ఇది, నేను సంపాదించిన దాంట్లో ఇది నా కోసం మిగిలింది అని చెప్పేసి దాచిపెడితే, అది చివరికి ఒక రోజు నా డబ్బా పగలగొట్టినప్పుడు దాదాపుగా 70,000 రూపాయలు అయింది. అది అప్పుడు ఒక భయంకరమైనటువంటి అప్పు బాధ ఉండింది. అది తీసి తెలియకుండానే అసలు ఆ డబ్బులు వేసాను ఎంతైనా కూడా తెలియదు నాకు. నేను అనుకుంటున్నాను ఒక 10,000 అయ్యి ఉంటుందో, 20,000 అయ్యి ఉంటుందో అనుకుంటున్నాను. అది ఓపెన్ చేసి చూస్తే నాకు తెలియకుండా 70,000 అయిపోయింది. అది చూసినాను, అర్జెంటుగా అప్పు కట్టేశాను, నిశ్చింతగా ఉన్నాను ఇంకా తర్వాత. సో ప్రియ దేవుని బిడ్డ చెబుతున్నాను, సేవింగ్ అనేది చాలా గొప్ప విషయం. చాలామంది 10,000 జీతం అయితే 15,000 రూపాయలు ఖర్చులు పెడతారు. తనకు వచ్చేది కొంచెం ఖర్చు పెట్టేది ఎక్కువ. ఒకళ్ళు అయితే ఒక్క మాంసం కొట్టుకాడ దగ్గర 5,000 కడతారు ఒక్క నెలకు వచ్చేసేసి. తింటూనే ఉంటారు, రోజు తింటూనే ఉంటారు. తిండే వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్. తిండి ఇవాళ చేపలు, రేపు మాంసం, ఎల్లుండి రొయ్యలు, ఆ తర్వాత పీతలు, ఆ తర్వాత ఇంకొకటి. ప్రతిరోజు మాకు ఏదో ఒకటి ఉండాలి సిస్టర్. తిండి కోసం బతుకుతున్నాం. ఈ తిండిపోత అనేది భయంకరమైనటువంటి పాపాల్లో 7 పాపాల్లో ఇదొక పాపం అంట. దేవుడు మెన్షన్ చేసినటువంటి తిండిపోతులకి పరలోక రాజ్యం లేనే లేదు అసలు. తిండి కోసం పాకులాడేటువంటి వాళ్ళకి. ప్రియ దేవుని బిడ్డ, తిండిపోతులు నాకు తెలిసినంత చాలామంది ఉన్నారు. వాళ్ళు వర్ధిల్లినట్లేదు. 10 సంవత్సరాల క్రితం ఏ ఇంట్లో ఉన్నారు, ఇప్పటికి అదే ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం ఏ పని చేస్తున్నారు, అదే పని ఇప్పటికీ చేస్తున్నారు. 10-15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను. వాళ్ళ లైఫ్ అంతే ఎదుగు బొదుగుల జీవితం అయిపోయింది. అందుకే చెప్తున్నా, సేవింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అప్పులు చేయటం, ఫంక్షన్లు చేయటం, వాటి కోసం అప్పు, వీటి కోసం అప్పు, తినటానికి అప్పు, బట్టల కోసం అప్పు, పండగ అప్పు, అన్నీ అప్పులే. ఎటు చూస్తే కూడా సేవింగ్స్ అనేవే ఉండవు వాళ్ళ జీవితంలో. కానీ నేను చెబుతున్న ఈ రోజున రూతు ఎందుకు సంపూర్ణ బహుమానం పొందింది? ఆమె ఎవరి దగ్గర ఎందుకు చెయ్యి చాపలేదు? తను మాత్రమే తన అత్తను బతికించుకుంటూ ఆ కరువు కాలంలో, ఆ యొక్క మరి చిన్న పరిగెరుకునే కాలంలో కూడా చెయ్యి చాపకుండా ఎవరి దగ్గర ఎలా బతకగలిగింది, ఎలా ఉండగలిగింది? ఎవరిని కూడా చెయ్యి ఎందుకు చాపలేదు? కనీసం బోయాసును కూడా ఎందుకు అడగలేదు? అయ్యా నాకు ఇది సరిపోవట్లేదు, నాకు డబ్బులు ఇవ్వయ్యా, లేకపోతే నాకు కొంచెం దాన్ని ఎందుకు అడగలేదు ఆమె? ప్రియ దేవుడు, ఆమె సేవింగ్స్ చేసే గొప్ప అలవాటు కలిగినటువంటి ఆమె చిన్న పేలాల విషయంలోకి వచ్చేసరికి దాన్ని మిగిల్చి తీసుకొని పోయింది. అందుకే చెప్తున్న ఈ రోజున మిగిల్చుట అనేది నీకు అవసరం. ప్రపంచ దేశాలన్నీ కూడా మిగిల్చుకుంటున్నాయి డబ్బుని. కొన్ని కోట్లు, మిలియన్స్, ట్రిలియన్స్ దాచిపెడతాయి. వాళ్ళకి వచ్చినటువంటి సంపద నుంచి కొన్ని తీసి పక్కన పెడతాయి, వాటిని సేవ్ చేస్తాయి. ఎందుకు అంటే రేపు రోజున ఏదైనా విపత్తు వస్తే, రేపు రోజున అనుకున్న యుద్ధం వస్తే, అనుకున్న పోరాటం వస్తే, న్యాచురల్ క్యాలమిటీ వస్తే, ప్రకృతి వైపరీత్యం, ఏం చేయాలి ముందుగానే సిద్ధపరుస్తారు. మీరు చూడండి, సామెతలు 6:6లో చీమలు ఏం చేస్తాయంట? రాబోతున్నటువంటి ఎండాకాలాన్ని, రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి వేడిని ఎస్టిమేషన్ వేసి తన చిన్న తలలో అంత పెద్ద ఆలోచన పెట్టుకొని వర్షాకాలంలోనే, పంట పండే కాలంలోనే సమృద్ధిగా సమకూర్చుకొని ఇంట్లో పెట్టుకుంటాయి.
ఎండ వచ్చినప్పుడు, ఎండాకాలం వచ్చినప్పుడు అందరూ సఫర్ అయ్యి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే, ఆ పని ఈ పనిని పరిగెత్తుతూ ఉంటే, చీమలు మాత్రం సంతోషంగా వాటి గూళ్ళల్లో పడుకొని హ్యాపీగా పట్టుకున్నటువంటి ధాన్యపు గిడ్డంగులు వచ్చి తీసుకొని అవి తింటూ ఉంటాయి. పంట పండే కాలంలో తనకంటే 10 రెట్లు ఎక్కువ మోసుకొని పోవడానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఒక చీమ మొయ్యలేకపోతే 2 చీమలు కలిసి తీసుకొని పోతుంటాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం నిల్వ చేసేవారిగా ఉంటామో, కనీసం మన బ్యాంకులో కొంచెమైనా, ఏదైనా మన ఇంట్లో కొంచెమైనా మిగిల్చేటువంటి ఉంటే మన జీవితం ఆశీర్వదించబడుతుంది. ఏ నాటికన్నాడు తినేసేసి డబ్బులు తీసుకొని ఒక షాపుకి డబ్బులు తీసుకొని పోతాం, ఒక 50 రూపాయలు తీసుకొని పోయాం, 100 రూపాయలు ఖర్చు చేసి 50 రూపాయలు అప్పు పెట్టి రాకూడదు. నీకున్న 50లోనే 40 రూపాయలు తీసుకుని ఒక 10 రూపాయలు మిగిల్చుకున్నాం అనుకో, రేపటి వస్తుంది అది ఆధారం అవుతుంది నీ జీవితానికి. డబ్బు చాలా అవసరం. డబ్బు లేని దేనికి పనికిరాని పరిస్థితి. నువ్వు ఎవరి దగ్గర చేయి చాపినా చాలా కేత అయిపోతుంది నీ జీవితం. అందుకని నీకున్న దాంట్లో నీ వనరుల్లో దాచుకోవటం మొదలు పెట్టాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈమె ప్రపంచ దేశాలకు ఒక ఫార్ములా నేర్పిస్తుంది. ఏంటి అంటే, నీకున్న దాంట్లో కొంచెమే కానీ ఆ కొంచెంలో మిగిల్చే అనుభవం నీకు కావాలి. ఆ కొంచెంలో మిగులువరు నీకు కావాలి. ఎప్పుడైతే నువ్వు అలా మిగులుస్తావో నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా మిగులుస్తావో నీ జీవితం సంతోషకరంగా ఉంటుంది. నీ నిధులు నింపబడతాయి. ధైర్యంగా ఉంటావు. నీవు ఏ మాత్రం ఇక నువ్వు భయపడవు. రాబోతున్న కాలం ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీ దగ్గర మిగులువరి ఉన్నప్పుడు, మిగిల్చిన అనుభవం నీకు ఉన్నప్పుడు, ప్రియ దేవుని బట్టి నువ్వు ఎప్పుడు భయపడవు. ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు అంటది, ఎంత యుద్ధం చేసి వచ్చినా సరే, ఏం జరిగినా సరే మేము భయపడం, మాకు తక్కువ లేదు, ఏది కూడా మాకు సమృద్ధిగా ఉంది. వాళ్ళు ఎంత కూర్చుకున్నారో, ఎంత సమకూర్చుకున్నారో, ఎన్ని ఆయుధాలు పెట్టుకున్నారో, ఎంత రక్షణ వలయం పెట్టుకున్నారో, వాళ్ళ దేశానికి కాస్త వనరులను ఎలా సమకూర్చుకున్నారో. చుట్టూ సముద్రాలు ఉంటాయి, వాళ్ళకి మంచినీళ్ళు ఉండవు. ఆ సముద్రపు నీటిని మంచినీటిగా మలుచుకొని తాగుతున్నారు. వాళ్ళు వేస్ట్ వాటిని రీసైకిల్ చేసి పొలాలకు పంపిస్తూ ఉన్నారు. అంతా ఎడారి. దానికి సంబంధించినటువంటి వాటిని వాళ్ళు సమకూర్చుకొని దాచిపెట్టుకుని నిలబెట్టుకుని ఉన్నారు. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన జీవితంలో మిగులువరి అనేది ఉండాలి. ఎప్పుడు చూస్తే అప్పులు, లేదు 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 లేదు, ఇదంతా దరిద్రమైన విషయం అసలు. కానీ ఈరోజు మన జీవితంలో ఖచ్చితంగా మిగులువరి ఉండాలి. నేను మా అమ్మ గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమె పనికి వచ్చిన తర్వాత ఆ డబ్బులను అక్కడక్కడ దాచిపెడతా ఉండేది. కొన్ని వచ్చిన డబ్బులు హఠాత్తుగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మేము అనుకుంటాం, అయ్యో ఇప్పుడు లేవే, ఛార్జీ డబ్బు లేవే, అయ్యో ఇప్పుడు లేవే అని అనుకుంటా ఉంటే ఎక్కడి నుంచో తెస్తుంది. ఇదిగోరా అని చెప్పేసి ఒక 100 రూపాయలు ఇస్తుంది, ఒక 200 ఇస్తుంది. ఎక్కడే అమ్మంటే నేను దాచిపెట్టుకున్నా లేరా డబ్బులు అంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే మేము అనుకుంటాం, ఎక్కలేకపోయినా అమ్మ దగ్గర ఉంటాయి ఖచ్చితంగా డబ్బులు. ఏ డబ్బాలోనూ ఏట్లోనే వేసి పెడితే ఎవరికి తెలియకుండా, ఏ చీర మడతలను పెట్టి దాచిపెట్టి ఉంచుతుంది. ఖర్చు పెట్టుకుని వాటి పిల్లలకి ఏం అవసరం వస్తుందో, పిల్లలకి ఏం కావాల్సి వస్తుందో, ఏం చేయాల్సి వస్తుందో, ఇదే ఆమెకి హఠాత్తుగా అవసరం వచ్చినప్పుడు తీసుకొచ్చిస్తూ ఉండేది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఒక తల్లిగా, తండ్రిగా, ఒక యవనస్తురాలుగా నీ జీవితం అలా మారాలి. నేను జవహర్లాల్ నెహ్రూ గురించి చదువుకున్నాను. ఆయన కాలేజీలో చదివే రోజుల్లో ఆయనకు ఒక 100 రూపాయలు ఇచ్చారంటే మొత్తం లిస్ట్ రాసి పెడతారు. ఇదిగో ఐరన్కి ఎంత అయింది, బుక్స్కి ఎంత అయింది, ట్రావెలింగ్కి ఎంత అయింది, అంత రాసి పెట్టేసి ఇదిగో ఇంత మిగిలింది, ఇంత మిగిల్చాను అని చెప్పేసి ఆ ఇచ్చిన డబ్బులు మొత్తం రాసేసి కింద మిగిల్చేవాడు ఆయన. ఈ డబ్బులు మిగిలిని, దీన్ని నేను పక్కన పెడుతున్నాను. సో వాళ్ళు అంత చిన్న వయసు నుంచి, అంత యవ్వన కాలం నుంచి వాటిని నేర్చుకున్నారు. కోటీశ్వర్లు అయి ఉండి కూడా. అందుకే చెప్తున్న, ఈ రోజున నీకు వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు పెట్టి వాడిని పిలిచి వీడిని పిలిచి, వాళ్ళకేదో అనవసరం ఇచ్చేసి వీళ్ళకేదో ఇచ్చేసి, వాడిని పిలిచి ఏదో పోపించి, వీళ్ళని పరిచి ఏదో పోపించి, ఆ తర్వాత ఒట్టి చేత తిరిగి వచ్చి ఇంటికి ఏమీ లేదు, నేనేమీ చేయలేకపోతున్నాను కదా, జీతం లేదు, జీతం రాకముందే ఖర్చు అయిపోయి ఉంటాయి అక్కడ. దానికి సంబంధించిన అన్ని ఖర్చు చేసేసి ఉంటారు, అన్ని అప్పులు పెట్టేసి ఉంటారు. అన్న జీతం వచ్చిన తర్వాత ఇస్తాను కానీ పలానా ఇవ్వన్నా, జీతం వచ్చిన తర్వాత ఇస్తాను కానీ పలానా ఇవ్వన్నా. అందరికీ జీతాన్ని ఎరేస్తారు. జీతం రాగానే అందరి చేతులు జాపుతారు, అందరికి ఇచ్చేసి పట్టి చేతిలో కూర్చుంటారు. ఇక 2-3 తారీఖుల నుంచి మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే చెబుతాను ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మిగిల్చాలంటే నీ శక్తికి మించి ఖర్చు చేయొద్దు. నీకు 1000 రూపాయలు జీతం వస్తే దానికి సంబంధించిన ఖర్చు లోపలే ఉండాలి. పైన కానీ ఉంది అంటే అయిపోయింది నీ లైఫ్. దానికంటే పైన చేయాలనుకుంటున్నావా, అందరికి ఉంది కాబట్టి నాకు బుల్లెట్ కావాలి, లేకపోతే నాకు ఒక పెద్ద కారు కావాలి, ఫార్చ్యూన్ కారు కావాలి, అందరికి ఉంది కాబట్టి నాకు 1,00,000 రూపాయల ఫోను కావాలి, 10,000 ఫోన్ అయినా అదే, 1,00,000 రూపాయల ఫోన్ అయినా అదే. మన స్థాయిని బట్టి మనకేది అవసరమో చూసుకుంటున్నప్పుడు మనం ఎప్పటికీ కూడా దేవుని బిడ్డ చెయ్యి చాపం ఎవరి దగ్గర కూడా, ఏ కరువులో పడలేం, ఏ కాటకాలలో పడలేం. అందుకని నీ స్థాయి గుర్తుపట్టు, మిగిలేటట్టు చూసుకో. నీకు ఏది వచ్చినా సరే దాంట్లో మిగలాలి ఖచ్చితంగా. గురి పెట్టుకో, ఒక్కటైనా 1 రూపాయి నేను పక్కనేయాలి. ఎప్పుడైతే ఈ విధమైన ఫార్ములా నువ్వు అనుసరిస్తావో నిశ్చయంగా నీ కొట్లు దీవెనతో నింపబడిపోతాయి. నీకు ఒక జ్ఞానవంతురాల స్త్రీ గురించి ఒక మాట చెప్తాను నేను. చూడండి, సామెతల గ్రంథం 31 అధ్యాయం 16 వచనం చదువుకుంటాం.
ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గుణవతి అయినటువంటి స్త్రీ యొక్క లక్షణం ఏంటి? అది ముత్యము కంటే విలువైంది. ఎందుకు విలువైంది అని అంటే, తనకున్నటువంటి సుగుణాలను బట్టి, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వివేకమును బట్టి ఆమె ఏం చేస్తుందంటే, పొలము కొని ద్రాక్ష తోట కూడబెట్టినటువంటి ద్రవ్యముతో, కూడబెట్టినటువంటి, జాగ్రత్త వినాలి, మిగిల్చినటువంటి ధాన్యము ధరం, మిగిల్చినటువంటి ద్రవ్యముతో ఆమె ఏం చేస్తుందంటే ఒక ద్రాక్ష తోట నాటిస్తుందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పురుషుడు కదండి, స్త్రీ గురించి రాయబడింది ఇక్కడ. వివేకం వల్ల స్త్రీ ఏం చేస్తుందంటే మిగిలిస్తుంది. చాలామంది ఆ నగలు కొని, ఈ నగలు కొని, లేకపోతే ఆ వస్తువులు కొని, ఈ వస్తువులు కొని, వాళ్ళ ఇంట్లో అది ఉంది మనకు లేదు, వీళ్ళింట్లో ఇది ఉంది మనకు లేదు, ఎవరికో అవసరం వస్తువులు మనకు లేవని, వాళ్ళలాగా మనం ఉండాలని, వాళ్ళలాగా అప్పు చేయాలని, వాళ్ళే కొనగలేదు మనం ఎందుకు కొనలేము, వాళ్ళే కారు ఫైనాన్స్ తీసుకుంటే మనం ఎందుకు తీసుకోలేము, వాళ్ళతో పోటీపడి, వీళ్ళతో పోటీపడి మిగులుతూ లేకుండా ఉన్నాయి మొత్తం, ఇంకా రాబోయే వాటి కూడా ఖర్చులు పెట్టేసేసి అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డ మనకు పర్సనల్ అకౌంట్ ఖాళీ చేసుకుంటున్నాం, పర్సనల్ నిధిని మనం ఖాళీ చేసుకుంటూ ఉన్నాం. అందుకే చెబుతున్నా, నిదానంగా రా, ఒకరోజు దేవుడు నీకు ఇస్తాడు ఖచ్చితంగా. ఒకరోజు నీకు అవసరం ప్రతిదీ ఇస్తాడు దేవుడు. ఈమె ఈరోజు పేలాలే మిగిల్చింది, కానీ దేవుడు ఏం చేసిన ఆమె జీవితాన్ని అంటే రాజ్యభోజనం పెట్టించాడు ఆమెకి, రాజా వసతులు కలిగినటువంటి గృహాన్ని ఇచ్చాడు, గొప్ప ఆసామిని భర్తగా ఇచ్చాడు. సో ఆమె జీవితంలో ఉన్నటువంటి కరువంతా తీసేశాడు దేవుడు, కాటకాలను తీసేశాడు దేవుడు. నీ లైఫ్ కూడా ఒకరోజు అలా వస్తుంది, నడిపిస్తాడు దేవుడు, అద్భుతంగా చేస్తాడు. అందుకని ఇప్పుడే నీకున్న దాన్ని అంత ఖర్చు పెట్టి స్ట్రగుల్ అయ్యి, ఇక వాళ్ళు అప్పులంతా వేధిస్తూ ఉంటే, ప్రార్థన చేయలేక, చర్చికి రాలేక, ఆ రోజు కూడా ఏదో ఒక డ్యూటీకి వెళ్ళిపోయి అదొక ఓటీలు చేసుకుంటా, దేవునికి దూరం అయిపోయి సణుక్కుంటా, గొణుక్కుంటా, నాకే ఎందుకు అప్పులు అయిపోయినాయి, నాకెందుకు వేతనలు వచ్చేసాయి, నా జీవితం ఎందుకు ఈ శ్రమలు వచ్చాయి అని చెప్పేసి దేవుని నిందిస్తా, ప్రజలు నిందిస్తా, లోకాన్ని నిందిస్తా, నేను నువ్వే నిందించుకుంటా, చచ్చిపోదాం ఇక నాకొద్దు, అప్పుల బాధ భరించలేను. ఎంతమంది చచ్చిపోయించారండి, ఎంతమంది చనిపోయి ఉంటారండి అప్పుల బాధ తట్టుకోలేక. మిగులువరు లేదు, సేవింగ్స్ లేవు నా జీవితంలో, ఏమి కూడబెట్టలేదు, ఏమీ ఇవ్వలేదు, మా నాయన మాకేమి ఇవ్వలేదు. ఈ విధంగా ప్రజలతో మాటలు వింటున్నాం, కన్న బిడ్డలతో కూడా మాటలు పడతాం. ఒక ఆంటీ చెప్తారు, అమ్మ ఒక గేదెని కొన్నాను నేను, ఆ గేదె పాలు తీసి దాంట్లో వెన్న అమ్మి డబ్బులన్నీ కూడగట్టి దాన్ని ఖర్చు పెట్టకూడదు, ఎంత ప్రాణాపాయం వచ్చినా సరే దాన్ని తీయకూడదు అని చెప్పేసి దాన్ని డబ్బాలో వేసేసి కొన్ని సంవత్సరాలు పాడయ్యేదాకా ఆ నెయ్యి డబ్బులు మాత్రం ముట్టకుండా చేసిందంట. తీరా చూస్తే చాలా డబ్బులు అయిపోయినాయి. వాటిని పెట్టి పొలం కొని, ఆ పొలం ఈ రోజున కోట్ల రూపాయలకి పోతుందమ్మా. 1 ఎకరా పొలం కొన్నాను ఆ రోజుల్లో. ఈరోజు ఎందుకు మేము కోటీశ్వర్లం అయ్యామంటే ఆ డబ్బులు పెట్టి 1 ఎకరం పొలం కొన్నానమ్మా, దాని పక్కన నేషనల్ హైవే పడిందమ్మా, మంచి రేట్ వచ్చిందమ్మా, దాని పక్కన ఫ్యాక్టరీలు పడ్డాయి, కోట్ల రూపాయలు పలుకుతోంది. ఇప్పుడు నా పిల్లలు కోటీశ్వర్లు అయ్యారు. ఈ రోజున ఆ రోజున రూపాయి మిగిల్చి చేసినటువంటి పనికి ఈ రోజున ఇంతగా ఆశీర్వాదం వచ్చింది. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం కాదు, ఎంత మిగులుస్తున్నావు, నీకు వచ్చిన గుప్పెళ్ళు కూడా ఎంత మిగులుస్తున్నావు, నీకు వచ్చినటువంటి ఆ చిన్న దాంట్లో కూడా ఎంత మిగులుస్తున్నావు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడైతే ఈ ఫార్ములా నువ్వు ఫాలో అవుతావు, అలాగే ఋతువలి నువ్వు సంపూర్ణ ఆశీర్వాదం పొందుకుంటావు, సంపూర్ణ దీవెన పొందుకుంటావు. ఒక్కొక్క డ్రాప్ వాటర్ కొన్ని నదులైనట్లుగా, కొన్ని సముద్రాలైనట్లుగా అది మహావిస్తారం కాబోతున్నది. అందుకని మిగిల్చి ఈ రోజున ప్రపంచ దేశాలను మిగిల్చుకుంటుంది తమ దేశాన్ని కాపాడుకోవడానికి. పెద్ద అధికారులు, రాజులు, పెద్ద ప్రధానమంత్రులు దాచుకున్న నిధులు రేపటి రోజున ఏమొస్తుందో అని చెప్పేసి దేశాన్ని కాపాడడానికి వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. దేశాన్ని కాపాడడానికి వాళ్ళు ఎంతగానో విలపిస్తున్నారు. రేపటి రోజున విపత్తులు వస్తే ఎట్లా, కష్టం వస్తే ఎట్లా. నువ్వు కూడా అలాగే ఒక చిన్న కుటుంబంలో ఉన్న తల్లిగా, చిన్న బిడ్డలను తల్లిగా, ఒక బాధ్యత గల తండ్రిగా ఎప్పుడైతే నువ్వు సేవింగ్ చేయటం మొదలు పెడతావో అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం రాబోతుంది. నువ్వు ధైర్యంగా ఉండబోతున్నావు. రేపటి రోజున ఏ కష్టం వచ్చినా నువ్వు దాన్ని తెచ్చి దాన్ని ధైర్యంగా వాడుకోబోతూ ఉన్నావు. అద్భుతం జరగబోతున్నది. ప్రార్థన చేసుకుంటామా? ఈరోజు ఒకవేళ అలా మిగిల్చలేకపోతే ఈ రోజే ఆరంభించు. దేవుని మాట ఇది, నా మాట కాదు. దేవుని మాట ఆలకించు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజే మొదలుపెట్టు. నీ ధాన్యము లేకపోతే నీకున్నది ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో ఈ రోజు నుంచి అది మహాసముద్రంగా మారటానికి సిద్ధం కాబోతున్నది. మహానదిగా ప్రవహించడానికి సిద్ధం కాబోతూ ఉన్నది. ఆర్థికంగా నువ్వు నిలబెట్టి ధైర్యం ఇచ్చే స్థితికి రాబోతూ ఉన్నది. ప్రార్థన చేద్దాం. ఈరోజు నాకు అటువంటి కృప దయచేయి నాయన. నా చేతిలోంచి ధనము తండ్రి నాయన అయ్యా దాచుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేయమని అడుగుదామా దేవుణ్ణి. ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా.
థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఎంతమంది ప్రజలు ఆర్థికంగా సమస్యలు నలిగిపోతూ ఉన్నారు. సేవింగ్స్ లేక, నిలువ నిధులు లేక, ఎప్పుడు చూస్తే ఎక్కడ దొరుకుతాను తిరుగుతున్న ప్రజలు ఉన్నారు తండ్రి. జ్ఞానము లేక మన ప్రజలు నశించిపోతున్నారు. జ్ఞానము లేక నా ప్రజలు దారి తప్పిపోతున్నారు. మీరు చెప్పిన మాటను బట్టి తండ్రి, దర్శనం లేక, ముందు చూపు లేక, రాబోయే విపత్తును లక్ష్య పెట్టలేక, రాబోయే విపత్తును గురించి ఏ మాత్రము అవగాహన లేక నశించిపోతున్నారు తండ్రి. మీ ప్రజలు అప్పులు పాలైపోతున్నారు, ఆవేదన పాలైపోతున్నారు. ఉన్నప్పుడు తండ్రి విత్తలుగా ఖర్చు పెట్టి తండ్రి, ఉన్నప్పుడు తండ్రి వెనక ముందు ఏం ఆలోచించకుండా ఖర్చు పెట్టి తండ్రి, ఈ రోజున ఎంతో భయంకర పరిస్థితికి వచ్చేసారు నాయన. ఒక్కసారి నా తండ్రి మీరు రండి నాయన. ఒక్కసారి మీ ప్రజలు మీరు లేవనెత్తండి అయ్యా. మీరు సంధించండి అయ్యా, బ్రతికించండి అయ్యా. ఈ మీ కృప చొప్పున జరిగించండి తండ్రి. మీ ఆత్మతో నింపండి మీ ప్రజలను అయ్యా. మీరు లేవనెత్తండి అయ్యా. ధైర్యంగా దత్తపుత్ర ఆత్మతో నింపండి, కృపచేత నింపండి ప్రభువా. వారి నిధులను జ్ఞానంతో నింపండి తండ్రి. వారి ఆర్థిక వ్యవస్థను ప్రభువా పటిష్టంగా మార్చండి తండ్రి నాయన. ఎక్కడ చెయ్యి చాపకుండా, అటువంటి అవసరము రాకుండా అయ్యా, ఆ విధంగా ఉండకుండా తండ్రి నాయన మీరు నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. సమాధానంతో నింపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మీరు అభిషేకించమని అడుగుతున్నాము తండ్రి, ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి, అద్భుత కార్యము చేయమని అడుగుతున్నాం. మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. యేసు రాజా రండి నాయన, రండి దేవా, రండి రక్షకుడా, పరిశుద్ధుడా రండయ్యా. మీ ప్రజలకు తెలివిని దయచేయండి, జ్ఞానం దయచేయండి. మీరు చెప్పిన మాట ప్రకారం బతికేందుకు సిద్ధపడే భాగ్యం దయచేయండి అయ్యా. ఇప్పటికీ అప్పులు పాలైపోయి, ఆవేదనలు పాలైపోయి, ప్రార్థనకు రాలేక, ప్రార్థన చేయలేక, నీ సన్నిధిలో గడపలేక టెన్షన్ పడుతున్నాయన అనుదినము పోరాటంలో ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి అప్పులు, ఆవేదనలు కొట్టివేయబడాలి, నిరాశ నిస్పృహ తొలగిపోవాలి, నిధులు నింపబడాలి తండ్రి నాయన. మీరే సహాయం నడిపించి బలపరిచేయమని, అద్భుతం చేయమని, దయ చూపించమని, కృపతో నింపమని తండ్రిని ఆదరించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి మీ నిధులను, మీ ఆర్థిక నిధులను నింపి ఐశ్వర్యవంతులుగా ఉన్నతమైన వారిగా మార్చి నడిపించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. కలుసుకున్నది నీ
గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. చేరుకున్నది నీ కృప, నన్ను కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. చేరుకున్నది నీ కృప, నన్ను కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. మంచేమీ లేకపోయినా, ఘనతేమీ లేకపోయినా, మంచేమీ లేకపోయినా, ఘనతేమీ లేకపోయినా, అర్హతేమీ లేకపోయినా, అతిశయమే లేకపోయినా, నన్ను కోరుకున్నది నీ కృప, నన్ను చేరుకున్నది నీ కృప, నన్ను కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.